Hi everyone, this is your Shafiq sir. Welcome back to my YouTube channel. Today also I'm going to explain the another important topic for the intermediate economic students purpose. So that is the very important one. What is the classical theory of income employment theory? Classical theory of employment theory. So normally it is given for the 10 marks purpose. So please students and viewers carefully listen this class. So first time who are the watching my video, please subscribe and share and like my channel. And uh, who are not subscribe my channel, please subscribe my channel. Okay, listen here now. What is the classical theory of employment? Classical theory of employment. Classical theory of employment. So here there are the three methods is there to achieve the full employment in the country. First one, listen here, గూడ్స్ మార్కెట్ ఈక్విలిబ్రియం. అంటే ఒక దేశంలో ఉద్యోగత కల్పన కల్పించాలంటే మూడు పద్ధతుల ద్వారా మన దేశంలో కానీ ఏ దేశంలో అయినా సరే ఉద్యోగాలను ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేయవచ్చు అంటున్నారు క్లాసికల్ ఎకానమిస్ట్ జేబీసే జేఎస్ మిల్. సో వీళ్ళంతా ఏం చెప్తున్నారంటే క్లాసికల్ ఎకానమిస్ట్ అంటారు. సో వీళ్ళ ప్రకారం సో గూడ్స్ మార్కెట్ ఈక్విలిబ్రియం, మనీ మార్కెట్ ఈక్విలిబ్రియము అండ్ ఇన్కమ్ మార్కెట్ ఈక్విలిబ్రియం అని సో రకరకాలుగా పద్ధతులను తెలియజేయడం జరుగుతుంది. అంటే ఎవ్రీ కంట్రీ దే సఫర్ దట్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. సో అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ని మనము కంట్రోల్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేయాలంటే ఏం చేయాలి, how to increase that employment opportunities in the country. So here classical economists they explain that so during the depression period, సో మనం ఆర్థిక మాంద్యంలో చాలా వరకు ప్రపంచ దేశాల్లో నిరుద్యోగత అనేటువంటిది పెరిగిపోయింది. ప్రతి దేశంలో ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గి నిరుద్యోగత అనేటువంటిది పెరిగిపోవడం ద్వారా ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలంటే ఏం చేయాలంటే చాలామంది ఆర్థికవేత్తలు రకరకాల అభిప్రాయాలను పద్ధతులను చూపించడం జరిగింది. సో దాంట్లో ఫస్ట్ వన్ గూడ్స్ మార్కెట్ ఈక్విలిబ్రియం. అంటే గూడ్స్ మార్కెట్ ఈక్విలిబ్రియం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జేబీసే గూడ్స్ మార్కెట్ ఈక్విలిబ్రియం గురించి చెప్తున్నాడు. జేబీసే సింప్లీ సేస్ దట్ సో సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్ అంటాడు. అంటే సప్లై అనేది తనకు తాను డిమాండ్ సృష్టించుకుంటుంది. ప్రతి దేశంలో వస్తు ఉత్పత్తిని పెంచండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తు ఉత్పత్తిని పెంచడం ద్వారా ఆదాయం అనేటువంటిది ఎక్కువ మందికి ఉపాధి అంటే ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. కల్పించిన వారి యొక్క ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరగడం ద్వారా వారి యొక్క కొనుగోలు చేసే శక్తి పెరుగుతుంది. కన్జంప్షన్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆటోమేటికల్లీ it is increasing the demand for the goods also. That's why JBC clearly says that supply creates its own డిమాండ్ అంటారు. సో సింపుల్లీ నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ద క్లాసికల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఆన్ గూడ్స్ మార్కెట్ ఈక్విలిబ్రియం ఇట్ ఎక్స్ప్లెయిన్ ది జేబీసే. హీ వాజ్ ది ఫ్రెంచ్ ఎకానమిస్ట్ అండ్ బిజినెస్ మ్యాన్. He coming from the middle class family and he wrote the famous book Treatise on the Political Economy in 1803. Treatise on Political Economy. So that is a famous book of the JBC, famous book Treatise of Political Economy. In 1803.
1803లో ఈ బుక్ని ఒకటి ఇంపార్టెంట్ బుక్ని ప్రింట్ చేయడం జరిగింది. ఎవరు? జేబి సే. ఓకే, లిజన్ హియర్ మా. He was belonged to the French economist and businessman also. He was coming from a middle class family. And according to him, supply creates its own demand. జేబీసే ఏమంటాడంటే సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్. సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్ అంటే సప్లై తనకు తాను డిమాండ్ని సృష్టించుకుంటుంది అనేటువంటి భావన కలిగినటువంటి వారు జేబి సే. సో ఏ విధంగా చెప్తున్నాడు అంటే జేబి సే, ఇఫ్ ప్రొడక్షన్ ఇంక్రీజెస్ ఫ్యాక్టర్స్ ఇన్కమ్ ఇంక్రీజెస్. ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటే లేబర్ ఇన్కమ్, వేజెస్ ఆల్సో ఇంక్రీజెస్, రా మెటీరియల్ యూజ్ ఆల్సో ఇంక్రీజెస్, ల్యాండ్ రెంట్ ఆల్సో ఇంక్రీజెస్. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజర్. సో వీరి యొక్క ఆదాయం అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్రొడక్షన్ ఇంక్రీజెస్, ఫ్యాక్టర్స్ ఇన్కమ్ ఇంక్రీజెస్, డిమాండ్ ఫర్ గూడ్స్ ఆల్సో ఇంక్రీజెస్, ఆటోమేటికలీ ఎంప్లాయ్మెంట్ ఆల్సో ఇంక్రీజెస్, సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్. ఒక దేశంలో వస్తు ఉత్పత్తిని పెంచడం ద్వారా ఆ దేశంలో ఉండేటువంటి ఎక్కువ మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగాలు లభించిన వారి యొక్క ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరగడం ద్వారా వస్తువులకు కొనుగోలు చేసే శక్తి అనేది పెరుగుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ వితౌట్ ది గవర్నమెంట్ ఇంటర్వెన్షన్. ప్రభుత్వం యొక్క ప్రమేయం లేకుండానే మనం ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేయవచ్చు అంటాడు జేబి సే. దట్ ఈస్ ది సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్ అని కూడా మనం చెప్పవచ్చు. సో నెక్స్ట్ చూడండి. సో money market, that is called as a goods market equilibrium. Second one, money market equilibrium. The classical economists agree that a part of the income may be saved. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే మనీ మార్కెట్ ఈక్విలిబ్రియంలో ఏ పార్ట్ ఆఫ్ ది మనీ ఇన్కమ్, మనీ ఇన్కమ్ సేవ్డ్, సేవింగ్ చేయండి అంటున్నాడు ఇక్కడ. ఏ పార్ట్ ఆఫ్ ది మనీ ఇన్కమ్. సో ముఖ్యంగా చూడండి, ఒక 10,000 రూపీస్ సంపాదిస్తే ఈ 10,000 రూపీస్లో మినిమం ఒక 2,000 రూపీస్ అయినా సరే సేవింగ్ చేయండి. ఏ పార్ట్ ఆఫ్ ది మనీ ఇన్కమ్ షుడ్ బి సేవ్డ్. దాట్ ప్రతి ఒక్కరు 2,000 రూపీస్ సేవింగ్ చేస్తే ఆ దేశంలో ఇన్వెస్ట్మెంట్ అనేది పెరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటికల్లీ ప్రొడక్షన్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్రొడక్షన్ ఇంక్రీజ్ కావడం ద్వారా ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ ఆల్సో ఇంక్రీజెస్. సో చూడండి నిజంగా ఎంత లాజిక్ ఉంది. సో లిజన్ హియర్. Money market, the classical economists agree that a part of the income may be saved. All those savings will be spent on capital goods. రా మెటీరియల్ని పర్చేజ్ చేయడానికి, మిషనరీస్ పర్చేజ్ చేయడానికి, క్యాపిటల్ గూడ్స్ అంటే విచ్ ఆర్ యూజింగ్ ఫర్ ది ప్రొడక్షన్ ఆఫ్ అదర్ గూడ్స్. దట్ గూడ్స్ ఈస్ కాల్ ది క్యాపిటల్ గూడ్స్ విచ్ కమ్స్ అండర్ ది ఇన్వెస్ట్మెంట్ కింద మనం యూజ్ చేసుకోవచ్చు. అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు ఏర్పడుతుందంటే ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లం, మెయిన్లీ ల్యాక్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఆ ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ పీపుల్ ఏ పార్ట్ ఆఫ్ ది మనీ ఇన్కమ్ మస్ట్ బి సేవింగ్. దట్ సేవ్ చేయాలంటే మన యొక్క ఆదాయంలో కొంత భాగాన్ని సేవింగ్ చేయడం ద్వారా ఆ అమౌంట్ని మనం
ఇన్వెస్ట్మెంట్ రూపంలోకి మార్చుకోవచ్చు, ఎక్కువ పరిశ్రమలను పెట్టవచ్చు, ఎక్కువ మందికి ఉద్యోగాలను కల్పించవచ్చు. సో ఇక్కడ చూడండి, సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఈక్వల్ బికాస్ ఇట్స్ లీడ్స్ టు ది ఫ్లెక్సిబుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో సేవింగ్ అండ్ ఇంట్రెస్ట్ ఆర్ ఈక్వల్ బికాస్ ఇట్ లీడ్స్ టు ది ఫ్లెక్సిబుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పైన సేవింగ్ అనేటువంటిది ఆధారపడి అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడండి, సింపుల్గా ఈ గ్రాఫ్ని మనం చూస్తే అర్థమైపోతుంది ఇక్కడ. సో simply I will try to explain through this graph. Listen here, mom. So this is the investment, this is the saving. At the point of this E, so saving and investment is equal. Listen here, at the rate of interest, savings and investment, I am showing on the x-axis, this is the y-axis, I am showing the rate of interest. So R1 R2 అంటారు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగితే, ఇఫ్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంక్రీజెస్ ఫ్రమ్ హియర్ టు హియర్, సో ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది, సేవింగ్స్ ఇంక్రీజ్ అవుతుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరుగుతాయి. బట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిక్రీజెస్ ఫ్రమ్ R2 R1, సేవింగ్స్ అనేటువంటి డిక్రీజ్ అవుతుంది, బట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో హియర్ ఓన్లీ ఎట్ ద పాయింట్ ఆఫ్ E that investment and savings are both are the equal. సో రెండు కూడా ఈక్వల్ కావాలి అని చెప్తున్నారు ఇక్కడ. సో దిస్ ఈస్ ది గ్రాఫ్. ఇజన్ హియర్ మా. And if savings increases, rate of interest increases. If savings decreases, rate of interest also decreases. But at the point of E, both savings and investment are equal. ఇన్వెస్ట్మెంట్ అండ్ సేవింగ్స్ అనే రెండు కూడా ఈ పాయింట్ దగ్గర ఈక్వల్ అయిపోయాయి కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మనీ మార్కెట్ ఈక్విలిబ్రియం అని మనం చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్, లేబర్ మార్కెట్ ఈక్విలిబ్రియం. వాట్ ఈస్ కాల్డ్ ది లేబర్ మార్కెట్ equilibrium. So labor market equilibrium, unemployment may occur in short run due to increase in the wages forced by the government. అంటే ఇక్కడ ఏమంటున్నారు, బై ఫోర్స్ దట్ వేజెస్, లేబర్ వేజెస్ ఇంక్రీజ్ చేయడం ద్వారా కూడా లేబర్స్ యొక్క డిమాండ్ తగ్గుతుంది. లేబర్ డిమాండ్ తగ్గడం ద్వారా అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఎస్సి పిగు అనేటువంటి ఎకానమిస్ట్ ఏమంటాడంటే, వేజ్ కట్ పాలసీని ప్రపోజ్ చేయండి,
అంటే ఒక దేశంలో నిరుద్యోగాన్ని తగ్గించి ఉద్యోగ అవకాశాలను కల్పించాలంటే సో ఏసీ పిగో ఏసీ పిగో అని ఏమంటారంటే వేజ్ కట్ పాలసీ. ఏసీ పిగో వేజ్ కట్ పాలసీ. వేతనాల కోత అనేటువంటి పద్ధతిని పాటించండి. శ్రామికుల యొక్క వేతనాలను తగ్గించడం ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని మళ్ళీ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించవచ్చు అంటాడు ఏసీ పిగో. ఈ వేతనాల కోత పద్ధతిని పాటించండి అంటాడు. సో ఇక్కడ చూడండి, ముఖ్యంగా ఏసీ పిగో సజెస్ట్ దట్ రెడ్యూసింగ్ ది వేజెస్ విల్ రిమూవ్ ది అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. ఇతను ఏమంటాడంటే వేజెస్ని తగ్గించడం ద్వారా అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం తగ్గించవచ్చు అంటాడు. ఇట్ ఈస్ కాల్ ది వేజ్ కట్ పాలసీ. ద సప్లై ఆఫ్ లేబర్ అండ్ డిమాండ్ ఆఫ్ ది లేబర్ డిపెండ్స్ ఆన్ ది రియల్ వేజ్ రేట్. అంటే సప్లై ఆఫ్ ది లేబర్, డిమాండ్ ఆఫ్ ది లేబర్, దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ ది వేజ్ రేట్ అంటాడు. ఇక్కడ ముఖ్యంగా చూడండి, సప్లై ఆఫ్ లేబర్, డిమాండ్ ఆఫ్ లేబర్ డిపెండ్స్ ఆన్ వేజ్ రేట్. అంటే వేజ్ రేట్ పైన ఒకసారి వేజ్ ఇంక్రీజ్ అయితే లేబర్ సప్లై ఇంక్రీజ్ అవుతుంది, డిమాండ్ తగ్గుతుంది. వేజ్ రేట్ డిక్రీజ్ అయితే లేబర్ సప్లై డిక్రీజ్ అవుతుంది, డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ జేబీసీ క్లియర్గా ఏం చెప్తున్నాడంటే వేజ్ రేట్ పైన డిపెండ్ అయి ఉంటుందని చెప్తున్నాడు ఇక్కడ. సో సింప్లీ నేను ఒక గ్రాఫ్ గెయిన్ చూపిస్తాను ఇక్కడ. Okay, so this is the x-axis, this is the y-axis. This is called as a demand for labor, supply for labor. This point is called equilibrium price. Okay, listen here. Y-axis I am showing, on the y-axis I am showing that weight W, W1, W2, and this is the labor. Okay,
So at the wage of OW wage ఉన్నప్పుడు, so here demand for labor is equal to supply for labor, రెండు కూడా ఈక్వల్ అయినాయి. దిస్ ఈస్ ది డిమాండ్ ఫర్ లేబర్ and supply for labor, both are the equal. Okay, when the wage increases W1 కి వేజ్ ఇంక్రీజ్ అయినప్పుడు డిమాండ్ అనేది తగ్గిపోయింది. వేజ్ ఎక్కువగా ఉన్నప్పుడు లేబర్ యొక్క డిమాండ్ ఫర్ లేబర్ డిక్రీజెస్, ఇంతే ఉంది. బట్ సప్లై ఫర్ లేబర్ ఇంక్రీజెస్, అందరూ కూడా సప్లై ఫర్ లేబర్ ఇంక్రీజెస్, ఇంతవరకు ఇంక్రీజ్ అనేది అవుతుంది. అండ్ సడన్లీ వేజ్ డిక్రీజెస్, W2కు వేజ్ డిక్రీజ్ అయినప్పుడు డిమాండ్ ఫర్ లేబర్ ఇంక్రీజెస్, అంటే వేజ్ తగ్గినప్పుడు ఏమవుతుంది, లేబర్కి డిమాండ్ పెరుగుతుంది. ఆటోమేటికల్లీ ఎవ్రీవన్ దే వాంట్ టు యూజ్ ద మోర్ లేబర్, బట్ నోబడీ కెన్ విల్లింగ్ టు డూ ది వర్క్, దట్ ఈస్ లేబర్ సప్లై ఆఫ్ లేబర్ డిక్రీజెస్. కాబట్టి వేజ్ తగ్గినప్పుడు లేబర్ డిమాండ్ ఎక్కువగా ఉంది, బట్ సప్లై అనేది ఇక్కడ ఇంతవరకు మాత్రమే ఉంది. సో ఓన్లీ ఎట్ ద పాయింట్ ఆఫ్ E, here at the point of E, that is the labor demand and labor supply depends upon the wage of the labor. OW wage దగ్గర లేబర్ డిమాండ్ లేబర్ సప్లై ఈక్వల్ అయింది. ఓకే, సో ఇక్కడ చూడండి సింపుల్గా, అంటే మనం ఇచ్చే వేతనాన్ని ఏసీపీగా ఏమంటాడంటే వేతనాల కోత పద్ధతిని పాటించండి. మరీ ఎక్కువ వేతనాలు ఇస్తే ఏమవుతుంది, సప్లై పెరుగుతుంది కానీ డిమాండ్ తగ్గుతుంది, లేబర్ డిమాండ్ తగ్గుతుంది. మరీ తక్కువ వేతనాలు ఇస్తే ఏమవుతుంది, ఆటోమేటికల్లీ లేబర్ డిమాండ్ అనేది పెరుగుతుంది, సప్లై అనేది తగ్గిపోతుంది. అంటే ఒక అప్రాక్సిమేట్గా ఇంత OW వేజ్ ఇచ్చినప్పుడు లేబర్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు లేబర్ సప్లై అని మనం చెప్పవచ్చు. సో ఇక్కడ చూడండి, సో డిమాండ్ ఫర్ ది లేబర్, ఇఫ్ రియల్ వేజ్ ఇంక్రీజెస్ డిమాండ్ ఫర్ లేబర్ డిక్రీజెస్. So and supply of labor, if real wage increases demand for labor increases at the point of full employment of labor in the economy. ఈ పాయింట్ దగ్గరనే ఫుల్ ఎంప్లాయ్మెంట్ని మనము సాధించవచ్చు అని చెప్పవచ్చు. సో దిస్ ఈజ్ ది కాల్డ్ యాజ్ ఏ క్లాసికల్ థియరీ ఆఫ్ employment. So if it is useful to you, please subscribe and share and like my channel. Thank you.